ఐ లవ్ యూ డాడీ. మా నాన్న. మా నాన్న నన్ను నిజంగా రాజకుమారిలా పెంచారు. అన్నీ నేర్పించారు. ఆత్మవిశ్వాసంతో బతకడం, నా కాళ్ళ మీద నేను నిలబడ్డం, అందరినీ గౌరవించడం, ఎవరి దగ్గర నుండి ఏమన్నా తీసుకుంటే దానికి రెండింతలు తిరిగివ్వడం, తప్పును తప్పుగా చెప్పడం. ఎందుకంటే నాకు తెలుసు, మొత్తం ప్రపంచమంతా నాకు వ్యతిరేకమైనా మా నాన్న ఎప్పుడూ నా తోడుగా, నా వెనకే ఉంటారని. నాన్నకు కన్నీళ్లుంటాయి. నాన్న మన కోసం ఏం చేశాడో, ఏం కోల్పోయారో మనకు తెలీదు. జీవితాంతం పిల్లల కోసం తప్పిస్తూ, వాళ్ళ అభివృద్ధి కొరకే పాటుపడే వ్యక్తి తండ్రి. ఎందుకంటే, నాన్న ఏం కష్టాలు పడ్డారో ఎవరికీ తెలీదు. నాన్న ఎవరికీ చెప్పరు. పిల్లలకి, భార్యకు అస్సలు చెప్పరు. అమ్మల ప్రేమను బయటకు చూపించడం నాన్నకసలు రాదు. మీకోసం నాన్న అనుక్షణం కరిగిపోతూ ఆరోగ్యం దెబ్బతింటుంది. నాన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళిన విషయం కూడా మనకి ఏమాత్రం తెలీదు. తమ పిల్లలు గొప్పవాళ్ళవుతారని నాన్నకు విపరీతమైన నమ్మకం. అందుకే అప్పులు చేసి చదివిస్తారు. ఆఫీసుకు సెలవు పెట్టి స్కూల్లో పిల్లల సీటు కోసం లైన్‌లో నిలబడతారు. పరీక్ష రాస్తుంటే ఎండలో ఒక పక్కన మూలన నిలబడతారు. తన చెప్పులకి ఎన్ని కుట్లు ఉన్నా మనకి కొత్త చెప్పులు కొనిస్తారు. పిల్లలు ఏదో సాధించేస్తారని ఆశ. ఆస్తులు అమ్మి కూతురు పెళ్లి ఘనంగా చేస్తారు. ఎక్కడ ఎన్ని సంతకాలు పెడతారో తెలీదు. కొన్ని వందల సార్లు అమ్మలు ఏడవడం చూసాం. కానీ నాన్న ఏడవడం ఎప్పుడైనా చూసారా? బలంగా తయారవు, ధైర్యంగా తయారవు అని చెప్తూనే ఉండేవారు. సైకిల్ మించి కింద పడితే అమ్మ దెబ్బ తగిలిందా అంటూ దగ్గరకు తీసుకుంటే నాన్న మళ్ళీ వెళ్ళు, మళ్ళీ తొక్కు అని ధైర్యం చెప్పేవారు. ఆయనకు ఇష్టం ఉండదు మనతోటి ప్రతి బాధను పంచుకోవడం. ఎక్కడో ఒంటరిగా ఉండి ఏడుస్తారు. పిల్లలు పెద్దయ్యి ఉద్యోగంలో సెటిల్ అయ్యే సమయానికి నాన్న అన్నీ అమ్ముకొని అంతా ఆరిపోయి అంతంత ఆరోగ్యంతో మిగిలిపోతారు. చిన్నప్పుడు నా డ్రీమ్స్ అందరికీ వింతగా అనిపించినా మా నాన్న ఎప్పుడూ నాతో చెప్పేవారు, "నువ్వు ఏదో ఒక రోజు గొప్పదానివవుతావని." ఆ రోజు ఆయనకు నా మీదున్న నమ్మకమే నన్ను ఈ రోజు ఈ స్థాయిలో నిలబెట్టింది. మన జీవితంలో తండ్రిని కోల్పోయిన తర్వాతే మనకు అసలైన భయం, నిజమైన ఒంటరితనం అంటే ఏంటో తెలుస్తుంది. ఎందుకంటే అప్పుడు మనం రియలైజ్ అవుతాం మనం ఒంటరి వాళ్ళమని. మన తల మీద బ్లెస్సింగ్స్ ఇస్తూ ఏ చెయ్యి కనిపించదు. అంతే కదా! తండ్రి లేకపోతే మనకు వచ్చే ప్రతి కష్టానికి అడ్డుగోడలా ఎవరు నిలబడతారు? మన ప్రతి మాటకు ఎవరు ఓపికతో వింటారు? తండ్రి లేకపోతే మనల్ని స్టేషన్‌కి డ్రాప్, పికప్ ఎవరు చేస్తారు? వాటర్ బాటిల్ తీసుకున్నావా? వామిటింగ్స్ టాబ్లెట్స్ ఉన్నాయా? అని బస్సు ఎక్కగానే 10 సార్లు ఎవరు అడుగుతారు? దిగిన వెంటనే ఫోన్ చెయ్యి అని గంట గంటకు ఫోన్ చేసి ఎక్కడున్నావని ఎవరు అడుగుతారు? నాన్న లేకపోతే ఎవరికి భయపడతాం? ఎవరి దగ్గర మారం చేస్తాం? నిజంగా చాలా అదృష్టవంతులు కదా! ఇప్పటి పిల్లలు వాళ్ళ తండ్రి వాళ్ళతో ఇంకా ఉండడు. అందరూ చెప్తూ ఉంటారు, కాలం అన్ని గాయాలు మాన్పిస్తుంది అని. కానీ వాళ్ళెవరూ అనుభవించి ఉండరు. నాన్న పోయిన తర్వాత ఆ ఇల్లు ఎంత శూన్యమైపోతుందో అని. ముందు ప్రతి సమస్య, ప్రతి కష్టం చాలా చిన్నదిగా కనిపించేది. ఎందుకంటే మనసులో ఒక ధైర్యం. నాన్నున్నారు కదా అని. ఆయన పోయిన తర్వాత జీవితం అంతే భయంకరంగా కనిపిస్తుంది. చిన్న కష్టాలు కూడా పర్వతంలా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎవరు ఇలా చెప్పరు కదా! భయపడకు నేనున్నాను పదా అని. అదే విషయం మనసుని ప్రతి క్షణం కుంగదీస్తుంది. మనసుకు ఎన్నో సార్లు అనిపించింది ఫోన్ తీసి ఆయనతో మాట్లాడాలి అని. కానీ తర్వాత గుర్తొస్తుంది రెండో వైపు ఏ గొంతు వినిపించదు కదా అని. నిజం చెప్పాలంటే తండ్రి పోయిన తర్వాత ఏడ్చేది చాలా తక్కువ. కానీ ప్రతి ఆనందంలోనూ ఒక లోటు మాత్రం కనిపిస్తుంది. ఎందుకంటే ప్రపంచంలో మీతో ఎంతమంది ఉన్నా తండ్రి స్థానం ఎవ్వరూ తీసుకోలేరు. తండ్రి ఏ రోజైతే మన నుండి దూరమవుతారో అప్పుడు పిల్లల ఆయుష్ తగ్గడం కాదు, వాళ్ళ చుట్టూ ఉన్న ప్రపంచమే మారిపోతుంది. అమ్మ 9 నెలలు మోస్తే నాన్న 25 ఏళ్ళు. రెండూ సమానమే. అయినా నాన్న ఎందుకో వెనకబడ్డాడు. ఇంట్లో జీతం తీసుకోకుండా అమ్మ, జీతమంతా ఇంటికే ఖర్చు చేస్తూ నాన్న. ఇద్దరి శ్రమ సమానమే. అయినా నాన్న ఎందుకో వెనకబడ్డాడు. ఏది కావాలంటే అది వండి పెడుతూ అమ్మ, ఏది కావాలంటే అది కొనిపెడుతూ నాన్న. ఇద్దరి ప్రేమ సమానమే. అయినా నాన్న వచ్చిన పేరు ముందు నాన్న ఎందుకో వెనకబడ్డాడు. ఫోన్‌లోనూ అమ్మ పేరే. దెబ్బ తగిలినప్పుడు అమ్మ అని పిలవడమే. అవసరం వచ్చినప్పుడు తప్ప మిగతా టైంలో గుర్తు రానందుకు ఎప్పుడైనా బాధపడ్డాడా నాన్న? ఇద్దరూ సమానమే అయినా పిల్లల ప్రేమను పొందడంలో తరతరాలుగా నాన్న ఎందుకో వెనకబడ్డాడు. అమ్మకు, మాకు బీరువా నిండా రంగురంగుల చీరలు, బట్టలు. నాన్న బట్టలకు గోడకున్న హ్యాంగర్ కూడా నిండదు. తన్ను తాను పట్టించుకోవడం రాని నాన్న ఎందుకో మాకు కూడా పట్టనంత వెనకబడ్డాడు. అమ్మకు అన్నో కొన్నో బంగారు నగలు. కానీ నాన్నకు బంగారు అంచున్న పట్టు పంచ ఒక్కటే. కుటుంబం కోసం ఎంత చేసినా తగిన గుర్తింపు తెచ్చుకోవడంలో పాపం నాన్న ఎందుకో వెనకబడ్డాడు. వయసు మళ్ళాక
అమ్మ ఇంట్లోకి పనికి వస్తుంది. నాన్న అయితే ఎందుకు పనికిరాడు అన్న ఆలోచనలో గూడా నాన్న ఎందుకో వెనకబడ్డాడు. నాన్న ఇలా వెనకబడ్డానికి కారణం ఏంటో తెలుసా? ఆయన మాకందరికి